Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ కాలేజ్ బ్రీఫ్ హిస్టరీతో పాటు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఫీజెస్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, మీకు నీట్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందగలుగుతాము, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనకి ఈ కాలేజ్ వచ్చేసి 1980లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా. అయితే మనకి విజయవాడ మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో విజయవాడ ప్రాంతంలో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక అసలు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి కాలేజ్ది అంటే గ్రోయింగ్ డిమాండ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఏదైతే డిమాండ్ అనేది పెరుగుతూ ఉందో, చాలామంది మెడిసిన్ చేయాలి అంటే చాలా భయపడేవారు. పెద్ద పెద్ద బుక్స్ చదవాలి అని అదొక భయం, అయితే ఎక్కువ ఫీజులు చేయాలనేది అదొక భయం. సో కానీ రీసెంట్ డేస్లో అయితే డాక్టర్ చదవడం చాలా విపరీతంగా పెరిగింది కదా. సో ఆ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది వీళ్ళ ఆబ్జెక్టివ్గా చెప్తున్నారు. రైట్, ఇక ఈ కాలేజ్ ఇనీషియల్గా వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ అఫిలియేషన్లో అయితే ఉండేదండి. బట్ ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లో అయితే ఉంది. 1986 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 6 సంవత్సరాలకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేకెన్ చేసింది. సో ఇప్పుడు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఎప్పుడైతే 1986లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందో దాని తర్వాత కంప్లీట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు అయ్యింది అంటే 2000 సంవత్సరం నుంచి కంప్లీట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయింది. ఓకే, దానికి ముందు ఏం జరిగిందంటే ఇద్దరు కూడా పార్ట్నర్షిప్లో ఉండేవాళ్ళు. రైట్, ఇక నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ద్వారా అయితే గుర్తింపు పొందింది. ఓకే, రైట్, ఇక హాస్పిటల్ ఉందా దీనికి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే ఉందండి. విజయవాడలో ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి టీచింగ్ హాస్పిటల్గా వర్క్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు టీచింగ్ హాస్పిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇనిషియల్గా మనకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా 300 బెడ్స్ ఉంటే వాటికి పర్మిషన్స్ ఇస్తారు. ఒక మెడికల్ కాలేజ్కి పర్మిషన్ కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక టీచింగ్ హాస్పిటల్ అయితే ఉండాలి. రైట్, ఇక మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలంటే, మీరు డాక్టర్ అవ్వాలంటే, మీకు ఎంబీబీఎస్లో అడ్మిషన్కి సీట్స్ రావాలంటే బేసిక్ క్రైటీరియా ఏం మీట్ అవ్వాలి? మీ వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎప్పటికీ 31 డిసెంబర్ 2025కి అయితే మీరు 17 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. అండ్ మీరు ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం ఉంటుందండి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్లో కూడా పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% అంతకంటే తక్కువ అయితే రావద్దు. ఇక బీసీ వాళ్ళైతే కనుక 40% కంటే తక్కువ రావద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 40% కంటే తక్కువ రాకూడదు. ఓకే, ఇక వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది, మీరు మస్ట్ అండ్ షుడ్గా నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఎందుకంటే రీసెంట్ డేస్లో మీరు నీట్ ఎగ్జామ్ రాయకపోయినా అడ్మిషన్ ఇస్తామంటున్నారట ఏపీలో. మీకు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే తెలుస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి కొన్ని నోటీసులు కూడా పెడుతూ ఉంటారు. సో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి ఎగ్జామ్కి కౌన్సిలింగ్ పూర్తయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు మన అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారట, నీట్ రాయకపోయినా సీట్ ఇప్పిస్తామని, ఇలాంటివి ఏం నమ్మకండి. ఓకేనా. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మనకి విజయవాడలో ఉంది కదా. ఈ కాలేజ్ ఇంటేక్ ఎంత అంటే 175 సీట్లు. సో ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15% కదా, 26 సీట్లు. ఇక స్టేట్ కోటా వచ్చేసి 149 సీట్లు. ఓకేనా. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రైట్, ఇక సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి అబ్బాయిలకి అమ్మాయిలకి. మీరు 2 నుంచి 3 షేరింగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్. రైట్, ఇక మెస్ ఫెసిలిటీ కూడా ఉందండి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది విజయవాడ కాబట్టి. 24/7 అయితే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టడీ రూమ్స్ ఉన్నాయి. కామన్ రీక్రియేషన్ ఏరియాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఇక హాస్టల్ ఫీజు గురించి మాట్లాడాలంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, మీకు సంవత్సరానికి 3,500 అయితే అవుతుందండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఖర్చులు అవుతాయా అంటే ఒక 20,000 నుంచి 30,000 రూపాయల వరకు అయితే మీకు ఖర్చులు అవుతాయి. ఎందుకంటే మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం వస్తుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. కాషన్ డిపాజిట్ చేస్తే కనుక అవి మళ్ళీ మనకి వెనక్కి ఇస్తారు. సో గవర్నమెంట్ కాబట్టి మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఓకేనా. రైట్, ఇక ఎండిఎంఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకి మీరు యూజీ అక్కడే చేయొచ్చు, పీజీ కూడా అక్కడే చేయొచ్చు. సో అదొక బెనిఫిట్. అసలు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, వాటి ఇంటేక్ ఎంత మీరు చూడొచ్చు. టోటల్ సీట్స్ అక్కడైతే ప్రొవైడ్ చేస్తారండి. మనకి పీజీ చేయాలంటే ఫస్ట్ మనం యూజీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజీ వచ్చేసి మనకి ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాల ప్రోగ్రామ్. 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం మనం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా. పీజీ వచ్చేసి 3 years. మీరు ఏవైతే కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఎంబీబీఎస్లో అలా స్పెషల్గా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు. పీజీలో మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రీ క్లినికల్, పారాక్లినికల్, క్లినికల్ అని 3 టైప్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మీ ఫీజెస్ కూడా ఉంటాయండి. మనం ఎండి కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. రైట్, ఇక ఎండి ఎనస్థీషియాలజీ, ఎండి జనరల్ మెడిసిన్, ఎండి మైక్రోబయాలజీ, ఎండి పీడియాట్రిక్స్, ఎండి ప్యాథాలజీ, ఎండి డివిఎల్, ఎండి ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ లేదు అంటే కమ్యూనిటీ మెడిసిన్ అని కూడా అంటారు, ఎండి ట్యూబర్కులోసిస్, రెస్పిరేటరీ డిసీజెస్, ఎండి ఫిజియాలజీ, అలాగే ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి సైక్రియాట్రీ, ఎండి రేడియో డయాగ్నోసిస్, ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్, ఎండి అండ్ ఎంఎస్ అనాటమీ, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ గైనకాలజీ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఎంఎస్ ఈఎన్టీ. సో ఈ కోర్సెస్ అయితే మనకి పీజీ లెవెల్లో ఆఫర్ చేస్తున్నారు. వాటి ఇంటేక్ వచ్చేసి మీరు చూడొచ్చు, సీట్స్ ప్రొవైడ్ చేశారు అక్కడ. ఓకేనా? సో ఇదంటే మనకి విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించిన, ఇది గవర్నమెంట్ కాలేజ్, దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో మనం చదవాలంటే మనకి నీట్లో ఎలాంటి ర్యాంక్ వచ్చి ఉండాలో చూద్దాం మన క్యాస్ట్ ఆధారంగా. మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నాయండి. మనకి ఫస్ట్ ఏయూ రీజియన్ కవర్ చేద్దాం. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అని, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అని. సో ఏయూ రీజియన్ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ ఆధారంగా ఎంత ర్యాంక్ రావాలో చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే 57,035 అండ్ బీసీబీ విద్యార్థులైతే 62,915, బీసీసీ విద్యార్థులైతే 72,399, బీసీడీ అయితే కనుక అవైలబుల్గా లేదు, అంటే బీసీఈ వచ్చేసి 94,709, ఇక ఓసీ వచ్చేసి 35,645, ఇక ఎస్సీ వచ్చేసి 1,20,672, ఎస్టీ వచ్చేసి 1,81,942. ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అయితే కనుక మీరు బీసీఏ విద్యార్థులైతే 74,852 లోపు రావాలి, ఇక బీసీబీ అయితే 66,172 లోపు రావాలండి ర్యాంకు, ఇక బీసీడీ అయితే 65,683, బీసీ అయితే 1,0337 లోపు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 51,540 లోపు అయితే రావాలి ర్యాంకు, ఇక ఓసీ అయితే 46,953 లోపు, ఎస్సీ అయితే 1,32,228 లోపు, ఎస్టీ అయితే 2,10,354 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా? సో ఇవ్వండి మీకు నీట్లో రావాల్సిన ర్యాంక్స్. మీరు కనుక విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదవాలి అనుకుంటే మనకి మన క్యాస్ట్ ఆధారంగా నీట్లో అయితే ఈ ర్యాంక్స్ లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.